విపరీతంగా ఉండే నైట్ 2 కాగానే ఒక చల్లటి గాలి వస్తుంది సార్. బయట పండుకున్న వాళ్ళకి తెలుస్తుంది మనకి. ఒక చల్లటి గాలి, ఆ గాలి ఆ బెయిర్ బాడీలో ఉన్నప్పుడు తాకుతుంటే అసలు తెలియకుండా సర్ది, షివరింగ్ అన్ని రోజు 2-3 రోజులు బాగానే కంట్రోల్ చేసుకున్నా. తర్వాతకి అసలు తట్టుకోలేకపోయినా. అంటే రోప్స్ కట్టి ఆ పైకి తీసుకెళ్తున్నా. ఆ షాట్ చెప్పలేం కానీ ఆ షాట్ మస్తు అద్భుతమైన షాట్. అది చేస్తుంటే బ్రెయిన్ పని చేస్తలేదు, ఏం అర్థమైతే లేదు. ఆ షార్ట్ అయిపోయినాక ఇంకా ఇట్లా షివరింగ్ అయింది బాడీ అంతా. పైన గాలి ఉన్నప్పుడు 200 feet పైన ఉన్నా. కిందికి దింపమంటే మాస్టర్ ఏమో కిచ్చ మాస్టర్, తెలుగు రాదు ఇంగ్లీష్, బ్యాంకాక్ మాస్టర్. దింపు మాస్టర్ అంటే పైకి లేపుతుండ్రు. సో అప్పుడు నేర్చుకున్నా లున్ను కున్ను. లున్ను అంటే కిందికి, కున్ను అంటే పైకి అంటారు తమిళ్లో, థాయ్ లాంగ్వేజ్లో. సో నేర్చుకొని ఆ 200 feet పై నుంచి దింపడం ఆయన మొత్తుకుంటే అప్పుడు ఫాస్ట్ దింపి పైనుంచి కింద దింపాలి, మళ్ళీ ఆగాల అంత అయిపోయి లోపల అసలు తట్టుకోలేదు. చలికి ఫ్రీజు, పెద్ద పెద్ద ప్రొఫైలర్స్ ఉంటాయి ఆడ. గాలికి అది ఒంటి నిండా బ్లడ్, అదే బ్లడ్ ఏమో గాలికి ఎండిపోద్ది ఫస్ట్. సో మనం వ్యాక్సిన్ చేసుకుంటారు అమ్మ, అట్లా ఇట్లా గట్టిగా అతకపోతుంది మనం. బాడీ ఎట్లుంది ఇట్లే ఉండాలి. ఇంకా ఆ కింది దిగినాక వాళ్ళు ఎక్కుతుంటే ఆ రోజు మొత్తం విప్పేసి అక్కడే ఆ రోజు అంతా విప్పేసి డైరెక్టర్ వచ్చి చూసిన ఏమైందంటే వస్తుంటే ఫస్ట్ క్యారెట్కి వెళ్ళిపోయి మేకప్ 4 గంటలు తీయడం 2 గంటలు. ఆ మేకప్ తీస్తుంటే అసలు అయితే లేదు. ఇప్పుడే ఇప్పుడు ఇంకా డైరెక్ట్ బట్టలు వేసుకుని అపోలో ఎమర్జెన్సీ వాళ్ళు తీసుకుపోయారు. నిన్న ప్రొడ్యూసర్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు రవీంద్ర రెడ్డి గారు పరిచయం అని చెప్పారు. అవును సార్. అంటే మీకు కూడా ప్రాజెక్ట్ కూడా రావడం కూడా మీ బావగారు వల్ల వచ్చిందా? అంటే ఈ ప్రొడ్యూసర్స్ సినిమా చేద్దామని ఆలోచనలు ఉన్నారు. అప్పుడు మా బావగారు వాళ్ళు పరిచయం ఉంది కాబట్టి అదే టైంలో అభిషేక్ రావు గారిని నేను దానికన్నా ఒక 2 days ముందు కలిసాను అనమాట. సో అప్పుడు వాళ్ళు వచ్చి VFX ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎప్పటి నుంచి చేసుకుంటారు 1 year నుంచి. సో అదంతా చూసి